అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే SA1 జనరల్ సైన్స్ 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి 7th క్లాస్ టోటల్ క్వశ్చన్ పేపర్ చూద్దాం. మొత్తం వచ్చేసి ఎగ్జామ్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్ ఉంటాయి. సమయం వచ్చేసి 2 hours 45 minutes. ఇవి వచ్చి ఇన్స్ట్రక్షన్స్ అమ్మ. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇన్స్ట్రక్షన్స్ చదివిన తర్వాత మనం క్వశ్చన్స్లోకి వెళ్ళాం. తర్వాత నెక్స్ట్ పార్ట్ ఏ సెక్షన్ 1. ఇక్కడ మార్క్స్ 60 మార్క్స్ ఉంటుంది పార్ట్ ఏ. ఇక్కడ చూడండి మా 4 × 2 = 8 మార్క్స్. క్వశ్చన్ స్క్రీన్ షాట్ తీసుకున్నాము. మళ్ళీ చెప్తున్నాను అనుకోదండి. మా అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మా. అందరికీ ధన్యవాదములు. తర్వాత సెక్షన్ 2 ఇక్కడ 5 × 4 = 4 మార్క్స్. అంటే 5 క్వశ్చన్స్ ఇస్తారు, 4 మార్క్స్, మొత్తం 20. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో నేను కేవలం మీకు ఏం కావాలో అది మాత్రం అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి అమ్మా. తర్వాత నెక్స్ట్ సెక్షన్ 3 అమ్మ. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ 4 × 8 = 32 మార్క్స్. 4 ఇస్తారు, 8 మార్క్స్వి 4 రాయాల్సిందే. ఒక్కొక్క దానికి 8 మార్క్స్, మొత్తం 32 మార్క్స్. ఇక్కడే మీకు మొత్తం మార్కులు అన్నీ వచ్చేస్తాయి. మంచి అవకాశం మార్కులు తెచ్చుకోవడానికి. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏ చూసినాం కదా, ఇక్కడ B స్టార్ట్ అవుతుంది పేజ్ నెంబర్ 4లో. ఇక్కడ పిక్చర్ని మీరు చూడండి బాగా. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. క్వశ్చన్ నెంబర్ 12 మాది. ఇక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి. అక్షరాలు కన్నా క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకున్నాను. ఇవన్నీ కూడా క్వశ్చన్సే. ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో కేవలం మీకు ఏం అవసరం అవి మాత్రం అప్లోడ్ చేస్తున్నాను అని అర్థమవుతుందా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి అమ్మా. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మా. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు. ఎక్కడికక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండమ్మా. మీ ప్రేమ ఆదరాభిమానాలు నా మీద మన ఈ ఛానల్ మీద ఎప్పటికీ ఇలాగనే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. నాకు మీ నుండి కోరుకునే ఒక చిన్న సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఇలాగనే సపోర్ట్ చేస్తూ ఉండండి అమ్మా. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళే ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదములమ్మా. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదములు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేయొద్దు నాన్న. ధన్యవాదములు.